Hello Andy, welcome back to our channel Prepare for Government Jobs. As a part of daily news, current affairs, articles, మనం ఇప్పుడు న్యూస్లో ఉన్న భారతీయ ఘరియాల్ ఇండియన్ ఘరియాల్ గురించి తెలుసుకుందాం. సో మనం న్యూస్లోకి వెళ్తే 75 సంవత్సరాల తర్వాత గ్రేటర్ కాంచీరంగా అది అస్సాంలో ఉందండి. అందులో భారతీయ ఘరియాల్ కనిపించిందంట. సో అందుకని ఇది న్యూస్లో వచ్చింది. సో 75 సంవత్సరాల తర్వాత గ్రేటర్ కాంచీరంగా అది అస్సాంలో ఉంది. గ్రేటర్ కాంచీరంగా వచ్చేసి ఇది ఒక నేషనల్ పార్క్ అండి. అందులో అది ఎక్కడ ఉంది అంటే అస్సాంలో ఉంది. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. సో అది 75 సంవత్సరాల తర్వాత భారతీయ ఘేరియాల్ కనిపించిందట. సో ఈ భారతీయ ఘేరియాల్కి సైంటిఫిక్ నేమ్ ఏంటి? సైంటిఫిక్ నేమ్ వచ్చేసి గావియాలిస్ గ్యాంగేటికస్. గావియాలిస్ గ్యాంగేటికస్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు బిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చేసినప్పుడు 4 ఆప్షన్స్ ఇచ్చేసి దీని భారతీయ ఘేరియాల్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఇది, ఇది ఎక్కడ కనిపించింది, కాంజీరంగా, కాంజీరంగా ఎక్కడ ఉంది, అస్సాం. సో ఇలా రిలేట్ చేస్తారండి క్వశ్చన్స్కి. సో భారతీయ ఘేరియాల్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఇప్పుడు. గంగా నది యొక్క 3 ఉపనదులలో ప్రధానంగా వీటి జనాభా ఉంది. వీటి జనాభా ఎక్కడ ఉంటుందంటే గంగా నది యొక్క 3 ఉపనదుల్లో ఉందంటండి ప్రధానంగా. చెంబల్ కానీ, గిర్వా అండ్ రప్తి నారాయణి. ఈ నదులలో ఉపనదులలో ఇది ఉందంటండి. అండ్ భారతదేశంలో ఘరియాల్ నిల్వలు 3 రాష్ట్రాలలో ఉన్నాయి. అది యూపీ, ఎంపీ అండ్ రాజస్థాన్. ఓకే. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్‌లో ఘరియాల్ నిల్వలు ఉన్నాయటండి. సో నివాసం అసలు ఇది ఎలాంటి ప్లేసెస్‌లో ఉంటుందంటే లోతైన, స్పష్టమైన, వేగంగా ప్రవహించే జలాలు మరియు నిటారుగా ఇసుక ఒడ్డున ఉన్న నదీ ఆవాసాలలో ప్రత్యేకంగా ఇది కనిపిస్తుందటండి. ఓకే. సో మీరు ఇక్కడ చూస్తుంటారు ఇది క్రొకడైల్ కాదు. క్రొకడైల్ లాగా ఉంటుంది. కానీ దాని ముక్కు ఇలా కొంచెం పొడవుగా ఉంటుంది. సో ఇది భారతీయ ఘరియాల్. ఇది న్యూస్‌లోకి వచ్చింది. ఎందుకంటే 75 సంవత్సరాల తర్వాత కాంచీరంగాలో అస్సాంలో కనిపించిందంట. అండ్ దీని స్టేటస్ ఏంటి అసలు ఇండియాలో అంటే లిస్టెడ్ ఇన్ షెడ్యూల్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండ్ యాజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఆన్ ఐయుసిఎన్ రెడ్ లిస్ట్. సో ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్లో ఉందటండి. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో ఒకవేళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే వీటి మీద క్వశ్చన్స్ రావచ్చండి. సో ఒకసారి మళ్ళీ దీన్ని స్నాప్షాట్ తీసుకోండి. అండ్ అట్లాగే ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా మీ దగ్గర ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే వీటి గురించి కామెంట్ చేయండి. అండ్ కీప్ ఫాలోయింగ్ మై ఛానల్. ఇంకేమన్నా ఉంటే కూడా పెడతానండి ఇలాంటివి. థ్యాంక్ యూ.